నా పేరు సుమతి. ఇప్పుడు నాకు 39 సంవత్సరాలు. హైదరాబాద్ ఉప్పల్ దగ్గరలోని ఒక చిన్న గల్లీలో స్రవంతి గర్ల్స్ హాస్టల్ అనే బోర్డు వేలాడుతుంది. అది మా ఇల్లు. కింద మేముంటాం, పైన హాస్టల్ ఉంటుంది. అందులో 27 మంది బాలికలు ఉంటారు. కొందరు 10వ తరగతి చదువుతారు, కొందరు ఇంటర్, కొందరు డిగ్రీ, మరికొందరు ఇంజనీరింగ్. వాళ్ళకి నేను అమ్మను, అక్కను, టీచర్ను, గార్డియన్ను, ఇలా అన్నీ నేనే. ఎవరికైనా జ్వరం వస్తే నేనే థర్మామీటర్ పెట్టి మందులు ఇచ్చి నుదుటి మీద తడిగుడ్డ పెడతాను. ఎవరైనా రాత్రి ఏడిస్తే పరిగెత్తుకుని వెళ్ళి వారిని ఒడిలోకి తీసుకుని ఏమైందమ్మా, నేను ఉన్నాను అని నిద్రపుచ్చుతాను. వారి బాధలను పంచుకుంటాను. వాళ్ళు నన్ను సుమతి మేడం అంటారు, కానీ లోపల అమ్మా అని పిలుస్తారు. నాకు అది తెలుసు. ఎందుకంటే నాకు సొంత పిల్లలు లేరు. ఈ బాలికలందరూ నా బిడ్డలే అన్నంత ప్రేమగా నేను వారిని కన్న తల్లిలాగా చూసుకుంటాను. వారు కూడా నన్ను అలాగే చూసుకుంటారు. నా భర్త పేరు రమేష్. అతడికి 42 సంవత్సరాలు. ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ మేనేజర్. అతడు ఎంతో మంచివాడు, శాంత స్వభావం కలవాడు. నాకు అటువంటి మంచి మనిషి భర్తగా లభించడం నా అదృష్టం అనుకుంటాను. నాకు పిల్లలు కలగకపోయినా, ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా ఒకసారి కూడా నా భర్త నన్ను ఏమీ అనలేదు. ప్రయత్నిద్దాం, హాస్పిటల్కి చూపించుకుందాం అనేవాడు. ఏదో ఒక రోజు తప్పకుండా మనకు పిల్లలు కలుగుతారు అనేవాడు. అతడికి మాటలు చాలా తక్కువ. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక టీవీ చూస్తాడు లేదా మొబైల్ స్క్రోల్ చేస్తాడు. అంతేకాని హాస్టల్ పనుల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోడు. నీ ఇష్టం సుమతి అని ఒక్క మాటతో సరిపెట్టేస్తాడు. మా పెళ్ళై 11 ఏళ్ళయింది, పిల్లలు లేరు. డాక్టర్లు ట్రీట్మెంట్ తర్వాత ఇక ఏమీ ప్రాబ్లం లేదు, టైం పడుతుంది అన్నారు. కానీ ఆ టైం ఎప్పుడూ రాలేదు. బహుశా ఆ శూన్యతనే నేను ఈ హాస్టల్లో ఉన్న పిల్లలను నా పిల్లల్లాగా చూస్తూ ఆ ప్రేమను తీర్చుకుంటున్నాను. గత ఏడాది జూన్ మాసం భారీ వర్షం కురుస్తోంది. హాస్టల్ గేటు దగ్గర ఒక సన్నని ఆకారం నిలబడి ఉంది. ఓ చిన్న అమ్మాయి, 14 సంవత్సరాలు ఉంటాయి. తల మీద పాలిథిన్ కవర్. కింద మరో 2 చిన్నపిల్లలు ఉన్నారు. వెనక ఒక స్త్రీ, ముఖం ఆయాసంతో బాధతో నిండి ఉంది. మేడం, నా పేరు రమాదేవి. మా వారు లాస్ట్ ఇయర్ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. నన్ను, నా పిల్లల్ని ఒంటరిని చేసి ఆయన వెళ్ళిపోయారు. నేను ఇంటింటా పని చేసుకుంటూ ఈ ముగ్గురిని పోషిస్తున్నాను. మా పెద్ద అమ్మాయి ఈమె లక్ష్మి, 10వ తరగతి చదవాలి. మా ఊరిలో మంచి స్కూల్ లేదు. ఇక్కడ చేర్చుకోండి మేడం దయచేసి. నెలకి 2000 ఇస్తాను. మిగతా డబ్బుల కోసం ఏదైనా పని చేస్తాను అన్నది. నేను లక్ష్మిని చూశాను. పెద్ద పెద్ద కళ్ళు, ముఖంలో ఒక అమాయకమైన చూపు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను ఆమె చేతిని పట్టుకున్నాను. చల్లగా ఉంది. రా బంగారం, ఇక నుంచి ఇదే నీ ఇల్లు, ఇక్కడే ఉండు, బాగా చదువుకో. నన్ను నువ్వు మీ అమ్మలాగానే భావించు. నీకు ఏ అవసరమున్నా మొహమాట పడకు, నువ్వు నాతో అన్నీ చెప్పవచ్చును అన్నాను. ఆ మాటలకు ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా కాళ్ళు మొక్కింది. అంతటి సంస్కారం ఆ అమ్మాయికి. నాకు ఆ రోజు నుంచి ఆమె నా సొంత బిడ్డలా అనిపించింది. లక్ష్మి రోజు ఉదయం 4:30కు లేచేది. కిచెన్లో నాకు సహాయం చేసేది. వద్దన్నా కూడా ఇడ్లీలు ఆవిరి పెట్టేది, దోశలు కాల్చేది. సాయంత్రం అందరూ ఆడుకుంటూ ఉంటుంటే ఒక్కతే కూర్చొని పుస్తకాలు చదివేది. ఎవరైనా ఏడిస్తే పరిగెత్తుకొని వెళ్ళి ఏడ్వకు, నేను ఉన్నాను అని వారి బాధను, వారి అనారోగ్యాన్ని తనదిగా తీసుకునేది. నాకు ఆమెలో నా చిన్నప్పుడు నన్ను చూసినట్టుగా ఉండేది నాకు. కానీ కొన్ని రోజుల తర్వాత లక్ష్మి మారిపోసాగింది. మాటలు తగ్గాయి. ఇలా రోజులు గడుస్తున్నాయి. నాకు ఎవరివో రాత్రిళ్ళు ఏడుపు వినిపిస్తోంది. మొదట నేను నిద్రలో ఉన్నాను అనుకున్నాను. కానీ మరొకసారి కూడా ఇది నా భ్రమ లేదా అనుకున్నాను. ఎవరైనా హాస్టల్ పిల్లలు ఏడుస్తున్నారా అని హాస్టల్ అంతా తిరిగాను. అన్ని గదులు గడియపెట్టి ఉన్నాయి. అప్పుడు నాకు ఏ శబ్దమూ రాలేదు. బహుశా నా భ్రమే అయి ఉంటుంది అనుకున్నాను. ఇలా మరుసటి రోజు కూడా జరిగింది. నాకు మళ్ళీ ఎవరిదో ఏడుపు శబ్దం వినిపించింది. అది అస్సలు భ్రమ కాదు అనిపించింది. వెంటనే నేను ఎవరిదా ఏడుపు అని గబగబా నడుచుకుంటూ ప్రతి ఒక్క రూమ్ వైపు చెవి పెట్టి విన్నాను. నాకప్పుడు ఏ శబ్దమూ వినపడలేదు. బహుశా అందరూ పడుకొని ఉంటారు అనుకున్నాను. బహుశా గేటు బయట ఎవరింట్లోనో ఎవరో ఏడుస్తున్నారేమో, ఎవరో వాళ్ళు అనుకున్నాను. అయితే రోజు రోజుకి లక్ష్మి చాలా బలహీనంగా మారిపోతుంది. సరిగ్గా భోజనం చేయడం లేదు, ఎవరితోనూ మాట్లాడడం లేదు, పుస్తకాలు చదవడం లేదు, ఎవరితోనూ ఆడుకోవడం లేదు. ఆమె ఎప్పుడు ఏదో టెన్షన్లో ఉంది, స్ట్రెస్లో ఉంది అని నాకు అర్థమవుతుంది. లక్ష్మి ముఖం చూశాను. కళ్ళ కింద నల్లటి గీతలు. ఏమైంది లక్ష్మి
అనారోగ్యంగా ఉందా? హెల్త్ బాగాలేదా? ఏమైందో చెప్పు అని కంగారుగా అడిగాను. కానీ ఆమె ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ, మేడం, నాకు కాస్త తలనొప్పి అన్నది. నేను ఏమీ అనకుండా ఉండలేకపోయాను. అవునా? మరి తలనొప్పి అయితే నాకు చెప్పవచ్చును కదా! నేను ఏదైనా మందు ఇస్తాను కదా! ఇంకా ఏదైనా అనారోగ్యం ఉందా? అని అడిగాను. ఆమె ఒక్కసారిగా తలదించుకుంది. కళ్ళు ఎర్రబడ్డాయి. అవి కళ్ళల్లో నీటితో వచ్చినవి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకో ఆ కన్నీళ్లు అడిగాను. అప్పుడు ఆమె తడబడుతూ చెప్పింది, అది మీరు చూపించే ప్రేమకు మేడం అన్నది. ఆ రోజు సాయంత్రం రమేష్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. లక్ష్మి అతడికి డిన్నర్ పెట్టింది. అప్పుడు చెప్పాను మా వారితో, ఏంటో అండి ఈ అమ్మాయి లక్ష్మి, ఈ మధ్య చాలా ముభావంగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. ఏది అడిగినా చెప్పడం లేదు అన్నాను. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, బహుశా చదువులో స్ట్రెస్ అయి ఉంటుందిలే. 10వ తరగతి కదా, నువ్విక ఆ అమ్మాయితో ఆమె హెల్ప్ చేస్తా అన్నా కూడా నువ్వు ఎటువంటి హెల్ప్ తీసుకోకు వంటల్లో. ఆ అమ్మాయి చదువులో బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. దాంతో లేట్ నైట్ వరకు నిద్రపోకుండా చదవాల్సి వస్తుంది కదా! కాబట్టి నీ దగ్గర సహాయం చేస్తే ఆమెకు చదువుకోవడానికి ఇంకా ఎక్కడ టైం ఉంటుంది అన్నాడు. ఆ మాటలు విని నేను ఎంతో ఆశ్చర్యపోయాను. అదేంటి? అసలు నేనే కదా తనని ఎప్పుడూ నాకు హెల్ప్ చేయమని ఎప్పుడూ అడగను. కానీ తనే చేయడానికి వస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను వద్దు అని. కానీ ఆమె నా చదువు అయిపోయింది మేడం అంటూ ఆమె ఏదో ఒకటి సహాయం చేయడానికై వస్తుంది. కానీ ఈ మధ్య ఆమె అలా కూడా రావడం లేదు. ఇప్పుడు నేను తనకు ఏమైంది? ఎందుకిలా ఉంటున్నావు? అని అడుగుతూ ఉండగా తను ఏమీ చెప్పడం లేదు. అప్పుడే మీరు వచ్చారు. ఇక్కడే ఉంది కాబట్టి మీకు భోజనం పెట్టింది. అంతే. తను ఇప్పుడు నాకు ఏమీ సహాయం చేయడం లేదు ఏ పనులలో. నేనే వద్దన్నాను తనతో అన్నాను. ఆ తర్వాత ఆయన మౌనంగా భోజనం చేసేసి వెళ్ళి నేను బాగా అలసిపోయాను. ఇక పడుకుంటాను అని తన గదిలోకి వెళ్ళిపోయారు. నా భర్త ఉన్నంతసేపు లక్ష్మి ప్రవర్తనలో ఏదో తేడాను గమనించాను. ఆమె చాలా భయపడుతున్నట్టుగా అనిపించింది నాకు. రోజులు గడుస్తున్న కొద్దీ లక్ష్మిలో మార్పు ఇంకా ఎక్కువైంది. ఆమె బట్టలు చిరిగిపోయి కనిపిస్తున్నాయి. కొత్తవి కొనమంటే వద్దు మేడం, ఇవే చాలు అంటుంది నవ్వుతూ. కానీ ఆ నవ్వు బూటకమని స్పష్టంగా తెలుస్తుంది. ఆమె కళ్ళల్లో భయం కనిపిస్తోంది. నాకు మనసులో ఏదో తప్పు జరుగుతోంది అనిపించసాగింది. కానీ అది ఏమిటో నాకు తెలియడం లేదు. ఒక రాత్రి 12 గంటలు అవుతోంది. అందరం గాఢ నిద్రలో ఉన్నారు. నేను నిద్రలో ఉన్నాను. ఒక్కసారిగా నాకు ఏడుపు శబ్దం వినిపించింది. గొంతు అడ్డుకుపోయినట్టు. దయచేసి వద్దు, నాకు భయంగా ఉంది అన్నట్టుగా. నా శరీరం మంటలు ఎక్కింది. లేచి దబాయించిన అడుగులతో శబ్దం ఏ గదిలో నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళాను. అది లక్ష్మి గది. నేను కంగారుగా పరిగెత్తుకుంటూ గది దగ్గరికి వెళ్ళాను. తలుపు సంది దగ్గర నిలబడి చూశాను. నా భర్త రమేష్, లక్ష్మి మంచం మీద. ఆ చిన్న శరీరాన్ని పశువులా నా కళ్ళ ముందే. నా గుండె పగిలిపోయింది. ఆ అమ్మాయి నోటి మీద అతడు చేయి బిగించి ఉన్నాడు. ఆమె కళ్ళల్లో భయం, మరణం కంటే ఘోరమైన భయం. ఆమె బట్టలు కిందకు జారిపోయింది. రక్తం కారుతుంది. నేను ఒక్కసారిగా లోపలికి పరిగెత్తాను. రమేష్ అంటూ కోపంగా అరిచాను. అతడు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అతడి ముఖం తెల్లబారిపోయింది. సుమతి, ఇది ఇది నీవు అనుకున్నట్టు కాదు అన్నాడు. గొంతు తడిబడుతోంది. నేను కోపంతో అతడి చెంపలు వాయగొట్టాను. కసితీరా కొట్టాను. ఇక నేను ఏమీ మాట్లాడలేదు. లక్ష్మిని ఒడిలోకి తీసుకున్నాను. ఆమె శరీరం మంచులాగా చల్లగా ఉంది. వణుకుతోంది. అమ్మా, దయచేసి ఎవరికీ చెప్పకు. ఎవరికైనా చెప్తే అతడు నన్ను చంపేస్తాడు. నా తల్లిని, నా చెల్లెలను చంపేస్తాడు అంటూ ఏడుస్తోంది. నా కళ్ళల్లో నీళ్లు లేవు. కోపం మాత్రమే ఉంది. రక్తం మరిగిపోతుంది. ఆ రాత్రి నేను లక్ష్మిని నా గదికి తీసుకువచ్చాను. తలుపు లాక్ చేశాను. రమేష్ బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. సుమతి, నన్ను క్షమించు అని చెప్తూనే ఉన్నాడు. నేను ఏమీ మాట్లాడలేదు. అస్సలు తలుపు తీయలేదు. ఆ పసి అమ్మాయిని చూసి నాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఎంతటి అన్యాయాన్ని ఆ అమ్మాయి సహించింది. ఈ అమ్మాయి పట్ల ఇంతటి ఘోరాన్ని చేసింది మరి ఇంకా ఎవరో కాదు, స్వయానా నా భర్త. ఎంతో మంచిగా ఉండే అతడు నా భర్త ఎంతో మంచివాడు అని నేను నమ్మేదాన్ని. ఎప్పుడు ఎక్కువగా మాట్లాడనివాడు. ఎప్పుడు ఎంతో అమాయకంగా ఉండేవాడు. ఎంతో మంచివాటిలాగా నటించేవాడు. ఇంతటి మోసాన్ని, ఇంతటి అపరాధాన్ని ఎలా చేశాడు? అది ఈ అమ్మాయి పట్ల, ఓ అభాగ్యురాలు పట్ల ఆమెకు భయం పెట్టి ఇంతటి ఘోరానికి దిగజారాడు. ఇప్పుడు క్షమించమని అడుగుతున్నాడు. నాకు ఏం చెయ్యాలి?
లక్ష్మికి వేరే బట్టలు ఇచ్చాను. ఆమెకు సాంత్వనను ఇచ్చాను. భయపడకు, ఇక నుండి నేను ఉన్నాను నీకు అన్నాను. నా ఒడిలో తనని పడుకోబెట్టుకున్నాను. తన తల నిమురుతూ జోకొడుతూ ఉన్నాను. తను భయంతో ఏడుస్తూ వణికిపోతూ ఉంది. నేను తనని ఓ తల్లిలాగా ప్రేమగా లాలించాను. ఆమె అప్పటికే చాలా ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. తనకు తెలియకుండానే భయంతో ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది. కానీ నాకు అప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా తక్షణ కర్తవ్యం ఏమిటి? ఇంతటి ఘోరం చేసిన నా భర్తని శిక్షించాలా? కానీ అతడు నా భర్త కదా! ఎలా శిక్షించాలి? అతడిని శిక్షిస్తే నా జీవితంలో నేను ఒంటరిదాన్ని అయిపోతాను. 10 మందిలో పరువు పోతుంది. కుటుంబం యొక్క పరువు, మర్యాద అంతా మట్టి కలిసిపోతుంది. ఇదంతా ఒక సెన్సేషనల్ న్యూస్‌గా అయిపోతుంది. టీవీలోనూ, పేపర్లలోనూ హాట్ టాపిక్ లాగా అయిపోతుంది. ఇక నా భర్త జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు నేనేం చెయ్యాలి? ఇటు ఈ అమ్మాయికి న్యాయం చేయాలి అంటే నేను నా జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కానీ అటు నా భర్తను కాపాడాలి అనుకుంటే ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం ఎలా అంటూ ఆలోచిస్తూ నా తల తిరిగిపోతుంది. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పుడే నాకు అనిపించింది, ఇంతటి ఆలోచన నేను అసలు ఎందుకు చేస్తున్నాను? దీనికి నిర్ణయం ఒక్క క్షణంలో జరిగిపోవాలి అంతే. ఆ నిర్ణయం ఇక నేను తీసేసుకున్నాను. ఆ క్షణంలో అది చాలా దృఢంగా. ఆ నిర్ణయం తీసుకున్నాక నేను ఇప్పుడు ఎటువంటి గందరగోళంలో పడిపోలేదు. చాలా నిశ్చయంగా ఉన్నాను. మరునాడు ఉదయం లక్ష్మి తల్లికి ఫోన్ చేశాను. ఆమెకు జరిగిందంతా చెప్పాను. ఆమె ఏడుస్తూ తన కూతుర్ని ఆ అవస్థలో చూసి బోరున విలపించింది. నేను హాస్టల్లోని అన్ని సీసీటీవీ ఫుటేజ్లను డౌన్లోడ్ చేశాను. 4 నెలలుగా ఆ రాక్షసుడు ఆ బిడ్డను రోజు రాత్రి అదంతా నా కళ్ళ ముందే ఉంది. కానీ నేను గమనించలేకపోయాను. నేను అది చూసి ఎంతో ఏడ్చాను. మొదటిసారి చాలా గట్టిగా ఏడ్చాను. ఆ తల్లి, నా కూతుర్ని మీరు తల్లిలాగా చూసుకుంటారు అని మీ దగ్గర హాస్టల్కి పంపించాను. కానీ నా కూతురికి ఇంతటి అన్యాయం జరిగింది అంటూ గట్టిగా విలపిస్తూ కోపంతో మాట్లాడుతూ ఉంది. కోపంలో ఆమె మాట్లాడుతున్న మాటలు అన్నీ సమంజసమే అనిపించింది నాకు. అవి ఎంతో కఠినంగా ఉన్నా వినడానికి. కానీ ఒక తల్లి అటువంటి సిచ్యువేషన్లో అదే మాటలు మాట్లాడుతుంది. అవి సహజమే అని అనుకున్నాను నాతో నేను. నేను చెప్పాను, మీరు నాతో రండి, మీకు న్యాయం జరిపిస్తాను, పదండి అన్నాను. అలా ఆమెను తీసుకుని నేను స్వయంగా ఉప్పల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళాను. ఇన్స్పెక్టర్ మొదట అసలు నమ్మలేదు. ఇదంతా చేసింది మీ భర్తనా మేడం? దానికి మీరు కంప్లైంట్ ఇస్తున్నారా అన్నాడు ఆశ్చర్యంగా. నేను ఫుటేజ్ చూపించాను. లక్ష్మికి మెడికల్ టెస్ట్ చేయించాము. డాక్టర్ చూసి ఈ అమ్మాయి శరీరం మీద ఎన్ని గాయాలు, ఎంత మానసిక గాయం అని రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టు చూసి నాకు ఏడుపు వచ్చింది. కన్నీళ్లు ఆగలేవు. నా భర్తకు జీవిత ఖైదు పడింది. తర్వాత ఒకసారి నాకు జైలు నుండి ఉత్తరం వచ్చింది. నా భర్త రాశాడు, నన్ను క్షమించు లక్ష్మి, కానీ నువ్వు ఈ విషయాన్ని ఇంత పెద్దదిగా చేసి నాకు శిక్ష పడేలా చేస్తావు. నన్ను క్షమించి ఉంటే మనిద్దరం కలిసి ఉండేవాళ్ళం. ఇలా ఎందుకు చేశావు? బహుశా నీ మంచితనం ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకున్నావేమో, న్యాయం జరగాలి అనుకున్నావేమో. ఇప్పుడు నా తప్పు నాకు తెలిసింది. కనీసం ఇటువంటి ఎన్నో తప్పులు చేసిన వారికి ఎవరో అన్యాయం పాలైన వాళ్ళు కేసులు పెడతారు, శిక్షలు విధిస్తారు. కానీ ఇక్కడ స్వయంగా నా భార్యే నా పైన వేరే అమ్మాయికి న్యాయం జరగాలి అని నా పైన శిక్షను విధించింది. అది చూసి నాపై నాకే అసహ్యం వేస్తుంది. నేను తప్పు చేశాను, అందుకే శిక్షను విధించావు. కానీ ఈ జైల్లో నరకం అనుభవిస్తున్నాను. నా అన్నవాళ్ళు ఎవరూ నన్ను కనీసం చూడడానికి రావడం లేదు. నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నువ్వు నన్ను చూడడానికి రావడం లేదు. దయచేసి నన్ను క్షమించు అంటూ రాశాడు. ఆ లేఖ చదివి నేను కోపంతో దానిని చించివేశాను. ఆ రాక్షసుడికి క్షమాపణ అడగడానికి కూడా అర్హత లేదు అనుకున్నాను. నిజం ఏమిటంటే అతడు నా భర్త అయినా నేను అతడిని భర్తగా అప్పుడే కోల్పోయాను. అతడు చేసిన తప్పుకి, లక్ష్మిపైన చేసిన దానితో అతడు మనిషిగా కూడా అప్పుడే చనిపోయాడు. కానీ జరిగిన సంఘటనకు నేను రోజు ఏడుస్తున్నాను. నా వలన ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందా, నేను కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందేమో అని. కానీ ఏది చేసినా ప్రజలు దానికి 2 విధాలుగా మాట్లాడుకుంటారు. ఒకటి మంచిగా, మరొకటి చెడ్డగా. నా విషయంలోనూ అదే జరిగింది. నాకంటూ అమ్మా నాన్న వాళ్ళు ఉండేవారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరూ లేరు. కానీ అమ్మా నాన్న అనారోగ్యంతో ఒకరోజు చనిపోయారు.
ఇక నాకంటూ మిగిలింది నా భర్త మరియు నా భర్తకు సంబంధించిన చుట్టాలు, స్నేహితులు. ఇప్పుడు వాళ్ళల్లో చాలామంది నాపై ఎంతో ద్వేషంతో ఉన్నారు. ఆ ఒక్క తప్పును క్షమించి కప్పిపుచ్చి ఉంటే అతడు జైలుకు వెళ్ళి ఉండేవాడు కదా! ఇంత పరువు వారికి పోయి ఉండేది కాదు కదా! క్షమించి లోలోపల సర్ది పెట్టుకొని ఉంటే అయిపోయేది అన్న భావనలో కొంతమంది ఉన్నారు. కానీ నేను ఓ తల్లిలా ఆలోచించాను. నేను చేసింది సరైనదే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? హాస్టల్‌లో 2 నెలలు మూసేశాను. మళ్ళీ తెరిచాను. కానీ ఇప్పుడు ప్రతి గది బయట సీసీ కెమెరా. రాత్రిళ్ళు నేనే స్వయంగా రౌండ్స్ వేస్తాను. ఎవరైనా రాత్రి నడిచినా చిన్న శబ్దమైనా నాకు మొబైల్‌లో అలర్ట్ వస్తోంది. లక్ష్మి ఇప్పుడు డిగ్రీ చదువుతోంది. నేను చూసుకుంటున్నాను ఆమెను. ఆమె నన్ను అమ్మా అని పిలుస్తుంది. నిజమైన అమ్మ. రోజు నాకు మెసేజ్ చేస్తుంది. అమ్మా, నీవు లేకపోతే నేను ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఉండకపోయేదాన్నేమో అని. నా జీవితంలో ఒక్కసారి నేను భార్యగా కాకుండా మనిషిగా, అమ్మగా నిలబడ్డాను. ఆ నిర్ణయం నా ఇంటిని ధ్వంసం చేసింది. కానీ ఒక చిన్న ప్రాణాన్ని, ఒక చిన్న బాలిక భవిష్యత్తును కాపాడింది. ఈరోజు కూడా ఎంతమంది లక్ష్ములు ఇంకా ఏడుస్తున్నారో అమ్మా కాపాడు అని. వినే గుండెలు లేకుండా, వినే ఒడి లేకుండా చీకట్లో. పాపం జరిగేటప్పుడు నేరస్తుడొక్కడే ఉండడు. దాన్ని చూసి కూడా నిశ్శబ్దంగా ఉండే ప్రతి ఒక్కరూ నేరస్తులే కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.